హిందూ బంధువులందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన నవ నరసింహాలయాల్లో దర్శనాల్లో భాగంగా మీకు వరాహ నరసింహ లేదా క్రోధ నరసింహ రెండు ఒకటే ఆలయాన్ని చూపిస్తాను. ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్ చేసుకోండి. మనం ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మొదటగా దిగువ అహోబిల నుంచి 9 కిలోమీటర్ ప్రయాణం చేసి ఎగువ అహోబిల ఆలయాన్ని చేరుకోవాలి. మనకు ఎదురుకుండా కనిపిస్తుంది అహోబిల క్షేత్రం అండి. ఇక్కడి నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల పైకి వెళ్తే మనకి వరాహ నరసింహ ఆలయం వస్తుంది. మీకు కనిపించేవన్నీ కూడా ఉచిత భోజన సత్రాలండి. ఇవన్నీను ఇక్కడ అవసరమైతే భోజనాలు చేసుకొని ఇలా బయలుదేరి లెఫ్ట్లో కనిపిస్తుంది మీకు స్వామివారి కోనేరు. బట్ అంత శుభ్రంగా ఏం కనిపించట్లా. మనం ఇలా ఎగువకు ప్రయాణిస్తే మనకు మొదటగా వచ్చేది అహోబిల ఆలయం అండి. అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఎడమ చేతి పక్కనే డోలీలు దొరుకుతాయండి నడవలేని వారి కోసం. అలాగే మనం ముందుకు ప్రయాణిస్తే కుడి చేతి పక్క లోపల వెళ్తే అహోబిల ఆలయం లోపల ప్రవేశిస్తాం. మనం ఎడమ చేతి పక్క నుంచి బయలుదేరితే సుమారు 2 కిలోమీటర్లు వరాహ నరసింహస్వామి ఆలయాన్ని చేరుకుంటాం. కర్రలు ఇస్తున్నారు చూస్తారు. ఇక్కడ అందరూ ఒక 5 రూపాయలు 10 రూపాయలు చెల్లించి కర్రలు తీసుకుంటారు. నడిచేదానికి ఉతంగా తీసుకొని కొండలు ఎక్కడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందరికి ఎక్కడానికి. అవునవును. ఈ అరణ్య మార్గం చూసారా? మనం సిటీలో నడుస్తూ ఉంటే ఎంతో పొల్యూషన్ వాటిలో విసిగిపోయి ఉంటాం కదా. అసలే ప్రయాణం అడవిలోంచి దైవం కోసం ప్రయాణిస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ వర్షాకాలంలో అయితే మాత్రం ఈ వాగు నిండా నీరు ఉంటుంది, పచ్చగా ఉంటుంది, కొండలన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాని చందంగా మనమేమో మన సంస్కృతి చాలా దూరంగా ఉంటే విదేశీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎక్కడో దేశాలు దాటొచ్చి మన సంస్కృతి నేర్చుకుని వాళ్ళు తరిస్తున్నారు. హలో స్వామి, నమస్తే. ఫైన్ సార్, యు ఆర్ ఫ్రమ్ అమెరికా. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెల్కమ్. ఇంకోండి శ్రీ వరాహ నరసింహ స్వామి సన్నిధికి వచ్చాడు మనం. ఇది వరాహ నరసింహస్వామిది. ఇట్లా పైకి వెళ్తే మాలోల నరసింహస్వామి సన్నిధి ప్లస్ ప్రహ్లాద బడి మనం మొన్న చూసేసి ఉండేవి. ఇది వరాహ నరసింహస్వామి సన్నిధికి మనం వద్దాం. ఇది వరాహ నరసింహస్వామి సన్నిధి. ఇది వరాహ కుండం. ఇది ఈ వరాహ కుండము పైననే ఈ స్వామి వెలుసున్నారని చెప్పేసి ఒక శాస్త్రంలో చెప్పబడితే ఇక్కడ కనుగొనబడింది ఆలయం. అలాగే ఇక్కడి నుంచి కాస్త పైకి వెళ్తే మీకు రామానుజుల వారి గుహ ఉంది. అది కూడా చూపిస్తాను, లైన్లో ఉండండి. రామానుజుల వారి గుహ. ఇక్కడ రామానుజాచార్యులు కూర్చొని తపస్సు చేసుకున్న స్థలం. గుహనే ఉంది, రామానుజాచార్యులు లేరు. ఇది రామానుజాచార్యులు గుహ అంటారు అనమాట. లోపల స్వామివారి మూర్తి పెట్టారు అనమాట. ఓం నమ శివాయ, ఓం నమో వాసుదేవాయ నమః. ఇదండి రామానుజుల వారి గుహ. పదండి ఇక్కడి నుంచి కిందకి వెళ్ళి అర్చక స్వామి అని తెలిసిననే ఇక్కడ స్థల పురాణం క్షేత్ర వివరాలు అన్నీ తెలుసుకుందాం. ఆయన దగ్గర మనకి తెలిసిన స్వామి. వరాహకుండే మేదిన్యై పరామార్థ ప్రదాయినే దంతలగ్న హిరణ్యాక్ష దండుసింహాయ మంగళం. ఇక్కడ వరాహ నరసింహ స్వామి చాలా గొప్ప మూర్తిగా ఉంటారు. ఇక్కడ నరసింహ క్షేత్రాల 9 నరసింహ క్షేత్రాల్లో 4వ స్వామి జ్వాలా కోపిల మహలోళ క్రోడాకారంజ భార్గవ యోగానంద ఛత్రవడ పావన నవమూర్తయ అన్నట్లుగా 9 నరసింహ అవతారంలో 4వ అవతారం వరాహ నరసింహస్వామి. ఇక్కడ ఈ వరాహ నరసింహస్వామి దర్శించిన వారికి ఏమి సఫలీకృతం అవుతుందంటే గ్రహదోష నివారణం, రాహుగ్రహదోష నివారణం, భూమి దోష నివారణం, అలానే గృహదోష నివారణ క్షేత్రంగా ఉంటారు. ఈ స్వామి దర్శనం సకలకారి సిద్ధివరాహ నరసింహస్వామిగా పిలుస్తారు. ఇక్కడ ఈ స్వామి ఎలా వచ్చారు తెలుసుకున్నాం. పురాణంలోకి వెళ్తే హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు 2 సోదరులు. హిరణ్యాక్షుడు ముందువారు, బ్రహ్మవరం పొందేవాడే బలగర్విష్ఠువై ఎవరైనా సరే పోట్లాడవాలని సిద్ధంగా ఉంటారు. అందరినీ పిలుస్తూనే ఉంటారు, ఎవరు ఆయన చూసి రారు. ఇంకా చేసేదేం లేక తనకు ఒక మంచి ఐడియా వస్తుందేమో ఆయన వారికి, అన్నింటిని తీసుకుని సముద్రం వేస్తూ ఉంటాడు. అలానే ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి ఇక వేదాలను తీసుకెళ్తారు, సముద్రంలో వేస్తారు. ఇంకా భూమాతను తీసుకెళ్ళి కూడా భూమండలాన్ని తీసుకెళ్ళి దాంట్లోకి వేస్తారు, సముద్రంలోకి వేస్తారు.
ఇంకా భూమాతాదేవి స్వామి శ్రీమన్నారాయణ వద్ద వెళ్ళి ఇలా ఇలా జరిగి ఉందని చెప్పేసి సముద్ర మట్టను తీసుకెళ్ళి మళ్ళీ ఉపరితలంలో తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన వారిని అనేక విధంగా ప్రార్థన చేస్తుంది. శ్రీమన్నారాయణ అభయం ఇస్తారు. అక్కడి నుంచి అమ్మవారు భూమాతను రక్షించడానికి కోసం అని చెప్పి స్వామివారు స్వయంగా వరాహ రూపం వెళ్ళి ఆ హిరణ్యాక్షుని సంహరించి ఆ యొక్క వేదాలను సముద్రం గర్భంలో ఉన్న వేదాలను భూమాతను తీసుకొస్తారు. ఆ వరాహ నరసింహ అవతారమే ఈ విశేషత, చాలా గొప్ప విశేషం. పురాణ ఇతిహాసంలో వరాహ పురాణం అని ఉన్నది, చాలా గొప్పది. అలానే ఈ క్షేత్రం స్వామి దర్శించుకోవడం విశేషమేమన్నా అంటే, స్వామి ఎలా ఉంటారంటే భూమాతను తన భుజం పైన చేసేసుకొని అలా ఉపరితలం పైకి రావడం ఎలా సన్నివేశం ఉంటుందో అలానే ఉంటారు. ఇక స్వామి పక్కన లక్ష్మీనరసింహ స్వామి దేవతా ప్రతిష్టామూర్తిగా ఉంటారు. గుహాంతర భాగంలో స్వామి స్వయముద్భవమూర్తిగా అలానే ఆవిర్భవించిన మూర్తిగా ఉంటారు. ముచ్చటైన స్వామి ముగ్ధ మనోహరంగా ఉంటారు, భూదేవి సమేతంగా ఉంటారు. ఆ పక్కన లక్ష్మీనరసింహస్వామి దేవతా ప్రతిష్టామూర్తిగా ఉంటారు. ఇక స్వామి దర్శనం సకల కార్యసిద్ధి వరాహ నరసింహస్వామి దర్శించిన వారికి ఎలాంటి మనకు స్వామి అనుగ్రహిస్తారంటే, మన గృహం దోష నివారణం, మన పొలం యొక్క భూమి యొక్క దోష నివారణం, అలానే పాడి పంటలు అన్నీ సకలంగా అనుగ్రహిస్తూ రాహుగ్రహ దోషం కూడా నివారిస్తారు. ఈ రాహుగ్రహానికి ఈ యొక్క వరాహ నరసింహస్వామికి చాలా దగ్గర సంబంధంగా ఉన్నది. భూమాత యొక్క పుత్రుడే ఈ యొక్క రాహు. ఈ రాహు యొక్క తల్లిమాత ఎవరంటే భూదేవికి భర్త గారు ఎవరంటే వరాహ నరసింహస్వామి. అందువల్ల ఈ క్షేత్రం దర్శించుకోవడం వల్ల రాహుగ్రహ దోష యొక్క పరిశాంతికి, ఆ యొక్క ఉపశమనానికి ఈ క్షేత్రం దర్శించుకోవడం విశేషం. వరాహ నరసింహస్వామి ఈ క్షేత్రం యొక్క విశేషాలన్నింటి కూడా మనకు ఈ 108 వైష్ణవ దివ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి మనకు వీలైనగా ఒక గొప్పవారు మనకు ఇవన్నింటిని శ్లోక రూపంలో అనువాదం చేశారు. అలానే ఇక్కడ 9 నరసింహ క్షేత్రాల్లో కూడా ఒక శ్లోకం ద్వారా ఈ అడ్రస్ అంతా కూడా ఆనాడు వివరణగా ఇస్తారు. వరాహకుండే అంటే వరాహకుండం అంటే నదీ తీర్థం ఉన్నది, కింద పెద్ద నీరు గుండం ఉన్నది, వాటి పైన చిన్న గుహాంతర భాగంలో వరాహ నరసింహస్వామి ఉన్నారని చెప్పేసి శ్లోకం ద్వారా తెలుపుతారు. వరాహకుండే మేదినే పరహార్త ప్రదాయనే దంతలగ్న హిరణ్యాక్ష ధనుషసింహాయ మంగళం. హిరణ్యాక్షుని సంహరించినంత గొప్ప దేవదేవుడు ఈ భూగర్భంలో యొక్క గృహ అంతర్భాగంలో ఉన్నారు. అది ఎక్కడ ఉందంటే కింద యొక్క నీరుగుండం ఉన్నది. ఆ నీరుగుండం పైన చూస్తే నా వరాహ నరసింహస్వామి ఉన్నారు, దర్శించుకోండి అని చెప్పేసి ఆ యొక్క శ్లోక రూపంలో మనకి ఇచ్చారు. ఆయన వారు తిరుమంగయ్యాల వారు కూడా మనకందరికీ ఇలాంటి దివ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి వీలుగా ఈ శ్లోక రూపంలో అనుగ్రహించారు. ఈ వరాహ నరసింహస్వామి దర్శనం సకల కార్యసిద్ధి వరాహ నరసింహస్వామిగా కొనియాడతారు. ఈ పక్కనటువంటి రామానుజుల వారు తపస్సు చేసిన స్థలం రామానుజ గుహ అంటారు. ఈ యొక్క పరిసర ప్రాంతానికి కొంచెం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఒక 5 నిమిషాల ధ్యానం చేస్తే కూడా దేహంలో ఉన్నటువంటి సమస్య దోషాలు ఉపశమనం చేసి సకల విధమైనటువంటి వజ్రదేహాన్ని అనుగ్రహిస్తారని చెప్పి స్వామివారు దర్శించుకోండి. చాలా గొప్ప విశేషమైనటువంటి స్వామి దర్శించుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి దోషాలు పరిహారం చేసి, మనకు ఉన్నటువంటి నవగ్రహాల దోషం పరిహారం చేసి, మనం నివసిస్తున్నటువంటి గృహం యొక్క దోషం పరిహారం చేసి, మనం పాడి పంటలు పండిస్తున్నటువంటి భూమి యొక్క దోషం నివారణ చేసి సకల కార్యాన్ని అనుగ్రహించే క్షేత్రంగా ఉంటారు. భూవరాహ నరసింహస్వామి దర్శించుకోవడం గొప్ప అనుగ్రహం. సంతోషం అండి, చాలా బాగా చెప్పారు. మా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా ఇప్పటివరకు ఈ క్షేత్రం చూసి వెళ్ళిపోవడం తప్పింది ఇంత విశేషం తెలియదు. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ. హోమాలు చేసి హోమకుండం అండి ఇది. ఒక్కసారి ఆలయం లోపల చూపిస్తాను చూడండి. ఇదంతా మండపం, 16 స్తంభాల మండపం అండి ఇది. ఒకసారి చూడండి, ప్రతి స్తంభంలో కూడా ఎంతో నిబద్ధతతో శ్రద్ధతో చెక్కినటువంటి శిల్పాలన్నీ కూడా ఎంత చక్కగానే చూడవచ్చు మీరు. వేల సంవత్సరాల క్రితం మన చరిత్ర, మన సంస్కృతి ఇలా ఉండింది. ఇదిగోండి, ఈ ఆలయ స్తంభం మీద బ్రహ్మగారు ఉన్నారు చూసారా, బ్రహ్మగారిని చెక్కారు. వేదాలను రక్షిస్తారు కాబట్టి బ్రహ్మగారు అక్కడ ఉన్నారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఈ స్తంభం మీద చెక్కారు. అలాగే ఎన్నో, ఇది మనకి తెలియనటువంటి శాస్త్రం అంతా కూడా అప్పట్లో ఒక రకంగా భావితరాలకు అందించడానికి ఇలా శిల్పాల రూపంలో సంస్కృతి అంతా కూడా మన విజ్ఞానం అంతా నిక్షిప్తం చేశారని అనుకోవచ్చు.